నమస్తే జనభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారత ప్రయోజనాలను కాపాడాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష. అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శ. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ ఎస్ఎఫ్ఐ నాయకులు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద భావన డయాలైస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. షుగర్ ఉన్న వాళ్లకు డయాలైస్ గురించి వివరించిన భావన డయాలైస్ ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27వ 28వ వార్షిక స్నాతకోత్సవాలను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27వ 28వ వార్షిక స్నాతకోత్సవాలను ఈ నెల 9న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. న్యూఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ చీఫ్ సర్జన్ యాదవ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఆయనకు గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా 2021-2022 స్నాతకోత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈసారి 2 వార్షికోత్సవాలను కలిపి నిర్వహిస్తున్నామని ఉపకులపతి తెలిపారు. యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నాము. ఆల్రెడీ 75 lakhs rupees we are spending for undergraduates for research. Each student are almost ఒక 10,000 per each student. తర్వాత స్టాఫ్ మెంబర్స్ కంటే అసిస్టెంట్స్కు అసోసియేట్స్కు 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇయర్ వీ హ్యావ్ మేడ్ ఏ రీసెర్చ్ కమిటీ అండ్ డాక్టర్ సూర్యప్రభ, షీ ఈజ్ రీసెంట్లీ జాయిన్డ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ and we have appointed 9 more members. So in the research committee, different research committee, particularly we have allocated 10 crores money for the postgraduates, MD, MS, super specialty courses, DM and MCH courses, so that in order to we have to encourage the research and also publications. దానికోసం all the medical colleges we wanted to upgrade the research facilities, and also we have instructed all the medical colleges to start the research committees so that we are having a particularly in the government and all we are having lot of load. So like we have seen the epidemic, what we have seen recently one village near Guntur. So like this I think we can encourage the people, those who want to work, అండ్ రీసెర్చ్ కోసం కూడా గ్రాంట్ ఆల్మోస్ట్ 10 crores మనం రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ సెప్టెంబర్ 9th యాన్యువల్ కాన్వకేషన్ ఆఫ్ ది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జరగబోతుంది. సో ఆ సందర్భంగా మనము ఈ ప్రెస్ రిలీజ్ చేయాలని అనుకున్నాము. సో ఈ కాన్వకేషన్లో 2 years కాన్వకేషన్ని ఒకేసారి జరుపుతున్నాం. 27th and 28th అంటే 2021 బ్యాచ్ది, ఆ తర్వాత 2022 బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క కాన్వకేషన్ని రేపు 9th జరుపుతున్నాం. సో కొన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో 27th కాన్వకేషన్లో దాదాపుగా 53 స్టూడెంట్స్కి మెడల్స్ వచ్చాయి. వాటిల్లో 72 మెడల్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సో 55 గోల్డ్ మెడల్స్, తర్వాత సిల్వర్ మెడల్స్ ఏమో 17 సిల్వర్ మెడల్స్, క్యాష్ ప్రైజెస్ 18 ఉన్నాయి. సో 53 స్టూడెంట్స్ ఇవి అందుకోబోతున్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళ కన్సెంట్ ఇచ్చారు, అంటే ఇక్కడికి ఫిజికల్గా వాళ్ళు వచ్చి అవి గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడానికి వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. తర్వాత 28th కాన్వకేషన్ అంటే 2022 బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్న మెడల్స్ ఇవి. ఇందులో 67 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 84 మెడల్స్ ఇస్తున్నాము.
అమెరికా పెత్తందారీతనానికి ప్రధాని మోదీ లొంగుబాటును వామపక్ష పార్టీలు నిరసిస్తున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఏకపక్షంగా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోవాలని అమెరికా చూస్తుందని మండిపడ్డారు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ఖండిస్తూ భారత ప్రయోజనాలను కాపాడాలని వామపక్ష పార్టీలు గాంధీనగర్ ధర్నా చౌక్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఇష్టానుసారంగా విధించే ఈ విధమైన టారిఫ్లు అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా టారిఫ్లను పెంచడం సరికాదని అన్నారు. అమెరికా అనవసరమైన షరతులు పెట్టి భారత ప్రయోజనాలను దెబ్బతీస్తోందని, ముఖ్యంగా వ్యవసాయ రంగం ప్రమాదంలో పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచం 35 ఏళ్ల క్రితం ఉన్నట్టు లేదు. అమెరికా ఏకఛత్రాధిపత్యం చెల్లదు. ఇప్పుడు మనలాంటి దేశాల మీద, పెద్ద దేశాల మీద పెత్తనం, ఏకపక్షంగా పెత్తనం చేయాలని తాను చెప్పిన షరతులన్నీ మనం అంగీకరించి వాళ్ళకి మోకాళ్ళ మీద వంగి వాళ్ళకి సలాం చేయాలని ఈరోజు అమెరికా కోరుకుంటా ఉన్నది. కానీ ప్రపంచం ఈరోజు బహుళ ప్రపంచం. ఏ ఒక్క కేంద్రం నుంచి ఇష్టానుసారం పెత్తనం చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెల్లదు. మొన్న జరిగినటువంటి షాంఘై సహకార కూటమి సమావేశం దాన్ని నిరూపించింది. అయినా సరే అమెరికాకి ఇంతవరకు బుద్ధి రావటం లేదు. మన మీద రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్గా 20% మనకు పన్ను వేశారనంటే ఏ రకంగా మనం ఆలోచించాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకవైపు మన మోడీ ప్రభుత్వం అమెరికాకి సమాధానం చెప్పకుండా రెండో వైపున షాంఘై కూటమికి హాజరయ్యి దొడ్డిదారిన తెర వెనుక చర్చలు సాగిస్తారు. భారతదేశ ప్రజలకు తెలియకుండా రహస్యంగా అమెరికాతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? అమెరికా వాళ్ళు మన దేశానికి వ్యవసాయ దిగుమతులు, ఈ డైరీ ఉత్పత్తులు వీటన్నిటినీ స్వేచ్ఛగా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, అమెరికా నుంచి కొనాలని ఆయిల్ కొనాలని షరతులు పెడతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పన్ను లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి. అంటే ఒక్కొక్కటి ప్రజలకు తెలియకుండానే రహస్యంగా. ఇవాళ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్నే బెదిరిస్తూ ఉన్నాడు. దాదాపు 90 దేశాలపైన టారిఫ్లు పెంచుతూ వారందరిపైన కూడా భారాలు మోపాడు. పైగా ఇవాళ బ్రిక్స్ దేశాలంటే రష్యా, చైనా, బ్రెజిల్, అదేవిధంగా ఇండియా ఇలాంటి దేశాలు ప్రముఖమైన దేశాలు, ప్రపంచ జనాభాలో 57% జనాభా కలిగిన దేశాలు సమావేశం వేసుకుంటే దాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రపంచమంతా తనకు భయపడాలి, తన కనుసన్నల్లో నడుచుకోవాలి, తాను చెప్పినట్లు వినాలి, ఆయన ఎలాంటి టారిఫ్లు వేసినా సరే లొంగిపోవాలని చెప్పి ఇవాళ ఒక సామ్రాజ్యవాద దురహంకార కాంక్షతో ఆయన ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికీ 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. తక్షణమే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగంలో కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, విద్యార్థులు ధర్నా చౌక్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినా విద్యారంగానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించమని చెప్పిన ప్రభుత్వం నేడు అనేక సమస్యలను విద్యార్థులపై మోపుతోందని వారు ఆరోపించారు. జీవో 77 రద్దు చేసి నెల రోజుల్లో పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఇప్పటికీ ఆ జీవో రద్దు కాలేదని నాయకులు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైంది. గౌరవనీయులు లోకేష్ గారు విద్యామంత్రిగా ఉన్నారు. కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ
సమస్య మీద కూడా ఆయన దృష్టి సారించడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. 4 ప్రధానమైన అంశాలు చేయాలని ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. మొదటిది మెడికల్ కాలేజీలు, 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీపీపీ అని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్. 6,400 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్లని యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి. ఈ సర్టిఫికేట్లు లేక అనేక మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా విద్యార్థులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మూడవది జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం ఇచ్చింది. లోకేష్ గారు పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పారు. జీవో నెంబర్ 77 ఏం చెప్తుందంటే పీజీలు చేసే విద్యార్థులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో కనెక్ట్ చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదని జీవో నెంబర్ 77 చెప్తా ఉంది. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు అవుతా ఉంది. ఈ 14 నెలల కాలంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖ మంత్రి పరిష్కారం చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా యాజమాన్యాల ఖాతాల్లోకి వేస్తాం, ఈ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులకి గురి కానివ్వమని చెప్పారు. ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ అందక. ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేసి నెల రోజుల్లో పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పాడు. కానీ సంవత్సరం పైబడి అవుతున్నా కూడా జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. ఈరోజు అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ చెప్తుంది కాదు, స్వయంగా ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర హైకోర్టు ఈ రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు కనీసమైనటువంటి మౌలిక వస్తువులు కూడా హాస్టల్లో లేవని ఈరోజు ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ఇప్పటివరకు కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకనే హాస్టల్లో బాగుపడాలన్నా వాటికి అభివృద్ధికి నిధులు కేటాయించామని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనం అందించాలన్నా 3,000 రూపాయలకి ఈరోజు పెంచాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. హాస్టల్ విద్యార్థులకేమో 53 రూపాయలు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద భావన డయారైజ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా భావన డయారైజ్ ఎండీ సుధీర్ బాబు మాట్లాడుతూ షుగర్ ఉన్న వాళ్లకు డయారైజ్ గురించి వివరించారు. రోజురోజుకు జీవనశైలిలో మార్పులు సంభవించడంతో అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ఈ డయారైజ్ తీసుకోవడం మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు 7 సంవత్సరాల పరిశోధనలు చేసి మనకు అందించారని, దీని ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ రైస్ రీసెట్ చేశారని, ఐసీఎంఆర్, అమెరికన్ రీసెర్చ్ వంటి అనేక సంస్థలచే సర్టిఫైడ్ అయిందని తెలిపారు. ఈ రైస్ మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరలోనే ఉంటుందని, ఈ రైస్ కావాల్సిన వారు 7611131115కి వాట్సాప్ చేసినా, కాల్ చేసినా మీ ఇంటి వద్దకు డెలివరీ ఇవ్వబడుతుంది అని ఆయన తెలిపారు. నా పేరు సుధీర్ అండి. భావన డయాబెస్ట్ రైస్ ఇది కంప్లీట్గా లో గ్లైసమిక్ రైస్. ఇది డయాబెటీస్ పేషెంట్స్ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 7 గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి ఇది. ఇది తినటం వల్ల డే 1 నుంచి కూడా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఇది తినటం వల్ల షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది, ప్లస్ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది పెరుగుద్ది అనమాట. అది ఈ రైస్కున్న ప్రత్యేకత. ఇదేమన్నా పబ్లిక్ స్టంట్ కింద తీసుకోవచ్చా ఈ రైస్ గురించి, లేదంటే మీరు ఏమైనా సొంతగా తీసుకోవాలి? సొంతగా నేను తీసుకొచ్చింది కాదండి, ఇది గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి అసలు డయాబెటీస్ పేషెంట్స్కి అసలు ఒక మంచి ఫుడ్ అనేది లేదు. ఆల్టర్నేట్గా ఏదన్నా ఈ రాగులు, జొన్నలు, లేకపోతే బ్రౌన్ రైస్ అది ఇది ఏదో తింటారు, కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుడ్ ఏదీ లేదనమాట. ఆ కరెక్ట్ అయిన ఫుడ్ ఏది అని అంటే ఈ భావన డయాబెస్ట్ రైస్ అని చెప్పానని క్లియర్గా చెప్ప. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భూమి హక్కులు, విద్య, ఉపాధి, చట్టాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ
అంటరానితనం, కుల వివక్ష వంటి వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కఠినంగా పనిచేయాలని కోరారు. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు లోపిస్తుందని, కాబట్టి సమాజంలో సమానత్వం సాధించాలంటే చట్టాల అమలులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఉపాధిలో దాని న్యాయమైనటువంటి వాటా కోసం ఈరోజు ఇక్కడ ఒక 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి సదస్సుకి సిపిఎం పూర్తి మద్దతుని ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని బలపరిచే పార్టీలను కూడా హాజరైన గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ దాని ఆ పునాదిని, రాజ్యాంగంలో ఉన్న పునాదిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో స్వాతంత్ర పోరాట వారసత్వంగా ఏవైతే పెట్టాడో అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో ఎలాగో లేవు, ప్రభుత్వ రంగంలో కూడా ఈరోజు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అంటూ అమలు చేయట్లేదు. పైగా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. అలాగే సబ్ ప్లాన్ యాక్ట్ పూర్తిగా పోయింది. అటవీ సంరక్షణ చట్టం యాక్టు, విద్యా హక్కు చట్టం యాక్టు, సమాచార చట్టం ఒక్కొక్కటి మొత్తం కూడా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఏకపక్ష నియంతృత్వంగా నిరంకుశంగా పరిపాలన చేయడానికి అన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం ఏంటంటే కుల వ్యవస్థను పునరుద్ధరించి దానికి లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారు. మరలా తిరిగి అగ్రకుల దురహంకారాన్ని, అంటరాంతరం, కుల వివక్షతని పెంచి దాని ద్వారా మరలా 3000 సంవత్సరాల నాటికి సమాజాన్ని మనువాద ధర్మానికి వెనక్కి నడిపించాలనే ప్రయత్నం ఇది ఈరోజు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ యొక్క అంటరాంతరాన్ని మన కొన్ని వేల సంవత్సరాల నుంచి. మీడియా మిత్రులు నమస్కారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమాలోచన కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో వివిధ అంశాల పట్ల ఈ పేద వర్గాలు జరగాల్సిన అనేక కార్యక్రమాలని వివిధ కోణాల్లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను భావించేది ఏంటంటే విద్యా, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో చాలా పెద్ద మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. విద్యా కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులో ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే విధంగా సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. అలా పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా సూచనగా చెప్పాను. నేను విద్య ద్వారానే అనేక సంస్కరణలు, అనేకమైన బాగులు జరుగుతాయి మన వర్గాలకు అనేది నా భావన. అదేవిధంగా ఉపాధి రంగంలో విద్య తర్వాత వైద్యంలో కూడా ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కామన్ మ్యాన్కి వైద్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రాథమిక స్థాయి ముస్లిం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ముసాఫిర్ ఖానాను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ స్పష్టం చేశారు. ముసాఫిర్ ఖానా లీజుకి ఇవ్వడం కోసమే హడావిడిగా కమిటీ వేశారని, కమిటీ వేసిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం కూడా జరిగిందని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో పశ్చిమ వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మస్తాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. ముస్లింలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్ బిల్లుకు టీడీపీ కూటమి మద్దతు పలికిందన్నారు. పేద ముస్లింలకు ఉపయోగపడే కళ్యాణ మండపం, ముసాఫిర్ ఖానాను ముడుపులకు కక్కుర్తిపడి ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిస్తున్నారన్నారు. పేద ముస్లింలకు ఉపయోగపడే ముసాఫిర్ ఖానాను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీబాబా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న ముసాఫిర్ ఖానా ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వక్ఫ్ బోర్డు వారు ఈ యాడిచ్చిన తర్వాత మేము ముసాఫిర్ ఖానా దగ్గరికి వెళ్ళి అది ప్రైవేటీకరణ చేయకూడదు, ఎందుకంటే అది పేదలకు సంబంధించిన ఆస్తి, అది వక్ఫ్ బోర్డు ఆస్తి కాబట్టి దాన్ని చేయకూడదు, పేదలకే చెందాలి అని చెప్పేసి మేము ఒక నిరసన తెలియపరిచి తర్వాత వక్ఫ్ బోర్డు సిఇఓ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన అయితే ఏమీ జరగట్లేదని చెప్పారు. సరే, నిన్న కూటమి నాయకులు కొంతమంది మీడియాలో మాట్లాడుతూ ఏదో మైనార్టీలందరికీ వాళ్లే మంచి చేస్తున్నట్టు, ఇక్కడ ఉన్న సమాజానికి అంతా వాళ్లే ఏదో మంచిగా భుజాలు వేసుకొని చేస్తున్నట్టు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరంటూ నిన్న మాట్లాడారో మీకు సరిగ్గా అవగాహన లేక మాట్లాడుతున్నారు.
మా గవర్నమెంట్లో చేశాము, మాకు శాంక్షన్ అయిన డబ్బులతోనే మేము చేశామని అంటున్నారు. 2014లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముసాఫిర్ ఖానాకి మీరు శాంక్షన్ చేయించుకున్నారు కోట్లు, కానీ ఎక్కడ పని అక్కడ వదిలేసి ఎవరికాళ్ళు దండుకొని పూర్వీకులు పెద్దలు దానికి దానం చేశారు. దాన్ని వక్ఫ్ ఫారం చేయటం వల్ల వక్ఫ్ బోర్డు అండర్లో అది నడిచేది. ఓన్లీ వక్ఫ్ బోర్డు దానికి 7% ట్యాక్స్ తీసుకొని 93% పేదల పనులు చేసేవాళ్ళు. వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ప్రతి ఫంక్షన్కి కుట్టు మిషన్లు కుట్టించేవాళ్ళకి కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. అలా కమిటీలు వేసుకొని ఎన్ని ప్రభుత్వాలైనా అలాగే నడిచేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పేపర్ ప్రకటన, దీన్ని ప్రైవేటు పరం చేస్తాము, ఎవరైనా వచ్చి దీన్ని పాడుకోవచ్చు అనేది ప్రైవేటీకరణ చేశారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు క్షణాల మీద ముసాఫిర్ ఖానా దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత సిఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చి 1 గంట దాని మీద సంభాషణ చేశాం. డిస్కషన్ ఎంత గట్టిగా చేశామంటే అసలు వక్ఫ్ బోర్డుకి మీకు ఏం సంబంధం, 100% సంవత్సరాలు 2 సంవత్సరాలు. ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి సభ్యులు దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని శివనాథ్ చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ భక్తుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఆలయంలో సేవాభావంతో స్వామివారి మీద భక్తితో పనిచేయాలని సూచించారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వసంత మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం బుద్ధువారి శివాలయం ఆలయ చైర్మన్గా పిళ్ళా సుదర్శనరావు ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ఎంపీ కేసీఆర్ చిన్ని పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి ప్రాభవాన్ని పెంపొందించాలని కోరారు. నూతన చైర్మన్ పిళ్ళా సుదర్శన్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న, నాగులు, మీరా, నగరాల కార్పొరేషన్ చైర్మన్ తిరుమలేష్, ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనందరం దేవాలయాలు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రారంభించిన కాడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దానిలో భాగంగా ఎక్కడికక్కడ దేవాలయాలు ప్రతిపోతే కాకుండా అన్ని పాలసీ కూడా దానిలో భాగంగా ఇవాళ బుద్ధవారి దేవస్థానం చైర్మన్గా సుదర్శన్ గారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా. తప్పకుండా రాబోయే కాలంలో మనకి పుష్కరాలు వస్తున్నాయి, దసరా ఉత్సవాలు వస్తున్నాయి. మరి దసరా ఉత్సవాల సందర్భంగా, పుష్కరాల సందర్భంగా దేవస్థానం కనకదుర్గ అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి కూడా ఇక్కడ మేమందరం కూడా కష్టపడుతున్నాం. దానిలో భాగంగా బుద్ధవారి దేవస్థానం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవస్థానం అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. కార్యవర్గం ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా కోరడం జరుగుతుంది. ఇవాళ విజయవాడలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకైన బుద్ధవారి దేవస్థానం ఎన్నో సంవత్సరాలుగా ప్రతిష్ఠించిన దేవస్థానం. తప్పకుండా ఈ పాలక మండలి ఆధ్వర్యంలో రేపు రాబోయే పుష్కర సమయానికి చక్కగా అభివృద్ధి చెంది భక్తులకి సౌకర్యాలని కల్పించే విధంగా కృషి చేద్దాం. అంతేకాకుండా పక్కనే ఉన్న అమ్మవారికి ఇచ్చిన ప్రసాదం తయారు చేసే స్థలాన్ని కూడా వారు కొత్త బిల్డింగ్లోకి మార్చబోతున్నారు. దాన్ని కూడా ఈ దేవస్థానం యొక్క స్థలమే, దాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఒక్కసారి అందరం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే అన్ని మతాలకి అందరం పండుగ జరుపుకుంటున్నాం. అన్ని కార్యక్రమాలకి ప్రమాణ స్వీకారాలకి అందరం వస్తున్నాం. అదే ఈ భారతదేశం యొక్క ఔన్నత్యానికి తప్పకుండా అందరం ఇదే విధంగా కలిసి వెళ్ళి రాబోయే కాలంలో జరిగే దసరా ఉత్సవాలు కానీ, విజయవాడ ఉత్సవాలు కానీ, కృష్ణా ఉత్సవాలు కానీ ఈ గుడి కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గణపతి మహోత్సవాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయని ఉత్సవాల ప్రధాన అర్చకులు
పురోహితరత్న ఉమా సాయినాథ్ శర్మ వెల్లడించారు. శనివారం జరిగే నిమజ్జన మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. లంబోదర ఫ్రెండ్ సర్కిల్, కేదార ప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ ప్రధాన అర్చకులు పురోహితరత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారన్నారు. శనివారం జరిగే నిమజ్జన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. గత 10 రోజులుగా గణపతి ఉత్సవాలలో సితారా బ్యాక్గ్రౌండ్స్లో కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూమ్డి రాకేష్ స్పష్టం చేశారు. శనివారం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. డూమ్డి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యసిద్ధి మహాశక్తి గణపతి మహోత్సవాలలో శుక్రవారం వేలాది మంది సువాసినులతో కన్యకా పరమేశ్వరి వ్రతమును నిర్వహించారు. అనేక మంది నగర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహ దాతలకు సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా డూమ్డి రాకేష్ మాట్లాడుతూ గత 10 రోజులుగా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని నగర ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారన్నారు. 6వ తేదీ స్వామివారి అన్నప్రసాద వితరణ అనంతరం జరిగే నిమజ్జన మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డూమ్డి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతి మన కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వామివారి అంగరంగ వైభవంగా చక్కగా 10 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇంకొక రోజు ఉంది. రేపు 11 రోజులు, రేపటితో 11 రోజులు పూర్తవుతాయి. అలాగే రేపు పొద్దున అన్నదాన సందర్భన 11ంటికి, అలాగే సాయంత్రం లడ్డూ వేలంపేట, అలాగే సాయంత్రం నిమజ్జన 6ంటికి స్వామివారికి ఇక్కడే నుంచున్న ఎక్కడైతే చూస్తున్నారో అక్కడే నుంచున్న చోటే ఆ స్వామివారి నిమజ్జన కార్యక్రమం లోపల స్ప్రింకిల్స్ ఉంటాయి. ఆ వాటర్తో అలాగే ఫైర్ స్టేషన్ సహాయంతో చక్కగా స్వామివారికి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇవాళ శుక్రవారం కాబట్టి చక్కగా పొద్దున్న స్వామివారి త్రికాలార్చన పూర్తి చేసుకొని అలాగే మహాలక్ష్మి హోమం చేసుకున్నాము. అలాగే ఆ మహాలక్ష్మి హోమం చేసుకుని ఈ డూమ్డి గణేష్ సేవా సమితి సర్వ సభ్యులు అందరూ వ్యాపారం బాగుండాలని, ఆ లక్ష్మి వాళ్ళ ఇంట్లో అలక్ష్మి పోయి స్థిరలక్ష్మి రావాలని చెప్పి ఆ మహాలక్ష్మి హోమం చేసుకున్నాము. అలాగే వాళ్ళ సాయంత్రం ఈ రోజు సాయంత్రం 1000 మంది సుభాషిణులతో చక్కగా వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతం పూర్తి చేసుకున్నారు. చక్కగా మహిళలందరూ చక్కగా వాళ్ళందరూ సుమంగళిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ చక్కగా ఆ అందరూ భక్తులందరూ వచ్చి రేపు నిమజ్జన కార్యక్రమం చూసుకొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. డూమ్డి గణేష్ సేవా సమితి వారు 72 అడుగుల మట్టి విగ్రహాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చాలా తెలుసుకోవాలని ఆ వరసిద్ధి నాయకుల ఆశీస్సులు అందరికీ నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 10వ రోజు జరుగుతూ ఉంది. రేపటి రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం అరేంజ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే వినాయకుడిని చూస్తున్నారో రేపు సాయంత్రం 6:30 వందలాది మంది ప్రజలకి ఇక్కడ స్వామివారి నిమజ్జన కార్యక్రమం చూసేలాగా వీక్షించేలాగా ఏర్పాట్లు చేసి ఇక్కడే ఎక్కడైతే చూస్తున్నారో పంపింగ్ పద్ధతిలో నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత ప్రయోజనాలను కాపాడాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష. అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శ. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ ఎస్ఎఫ్ఐ నాయకులు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద భావన డయాలైస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. షుగర్ ఉన్న వాళ్లకు డయాలైస్ గురించి వివరించిన భావన డయాలైస్ ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.